చేప ప్రసాదంలో అసలు మెడిసిన్ లేదు అంటున్నారు జన విజ్ఞాన వేదిక సభ్యులు. రోగుల అమాయకత్వంతో బత్తిని కుటుంబమే కాదు ప్రభుత్వం కూడా ఆడుకుంటూ ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేప ప్రసాదంలో నిజంగా ఆస్తమా తగ్గితే ఆ మందులో ఏముందో చెప్పడానికి బత్తిని ఫ్యామిలీ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. చేప ప్రసాదంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న జన విజ్ఞాన వేదిక సభ్యురాలు డాక్టర్ నళినితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. చేప ప్రసాదంతో ఆస్తమా తగ్గుతుందా? గత కొన్నేళ్లుగా ఇదే నమ్మకంతో ప్రజలు ఆస్తమా కోసం చేప మందులు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి చేప మందు చర్చనీయాంశంగా మారింది. నమ్మకమా సైన్స్ అనే చర్చ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి జన విజ్ఞాన వేదికకు సంబంధించి డాక్టర్ నళిని గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎల్లుండి నుంచి మరోసారి చేప పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. తప్పగా తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, మహారాష్ట్ర, బీహార్ దేశం నుంచి నలుమూల నుంచి కూడా ఈ ఆస్తమా వ్యాధిగ్రస్తులు చేప మందులు తీసుకుంటారు. గత కొన్నేళ్ళుగా తీసుకుంటున్నారు. అక్కడ చాలామంది కూడా మాకు తగ్గుతుంది అనే ఒక అభిప్రాయం కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో జన విజ్ఞాన వేదిక దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది? దీంట్లో ఉన్న సైన్స్ ఏంటి? అలా పూర్తిగా ప్రజల నమ్మకాన్ని మనము కాదనలేం, కానీ దానికి ఒక శాస్త్రీయమైన రీసెర్చ్ జరిగి రిజల్ట్స్ని ప్రూవ్ చేసి సైంటిఫికల్గా అది అప్రూవ్ అయినప్పుడు దానికి ఒక నిండుదనం వస్తుంది, ఒక అథెంటిసిటీ వస్తుంది. ఈ చేప మందులో ఏమాత్రం ఆస్తమాకు సంబంధించిన మెటీరియల్ లేదంటారా? వాళ్ళు ఏమన్నా స్టెరాయిడ్ కలుపుతూ ఉండవచ్చు. ఎందుకంటే క్వాక్స్ చూసేవాళ్ళం మేము ప్రాక్టీస్లో. జస్ట్ ఎంబీబీఎస్ అయిన వెంటనే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొన్ని చోట్లకి ప్రాంతాలకు వెళ్ళిపోయేవాళ్ళు జనం. ఏంటంటే మాకు అక్కడ తగ్గుతుందని. చివరికి అది చూస్తే ఏంటంటే వాళ్ళు అప్పట్లో బెట్నసాల్ అని ఉండేది, ఆ ట్యాబ్లెట్ పౌడర్ చేసి వాళ్ళు ఇచ్చే పసర్లో కలిపేసి ఇచ్చేవాళ్ళు. సో అది మోడర్న్ మెడిసినే, స్టెరాయిడ్. కానీ వీళ్ళు అసలు చెప్పరు కదా మనకేంటో, వాళ్ళ దాంట్లో ఇంగ్రీడియంట్ ఏంటో చెప్పరు బయటికి. అదేదో గుత్తాధిపత్యంలాగా మా ఫ్యామిలీ ట్రెడిషన్, మా ఫ్యామిలీ సీక్రెట్ అంటారు. అలా కాకుండా బయటకు వచ్చి మేము ఈ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, మీకేంటి అభ్యంతరం అని వాళ్ళు బయటకు వచ్చి చెప్తే మనకి ఏముండదు. అలా చెప్పట్లేదు కదా. అంటే దీంట్లో ఏమన్నా సీక్రెట్ ఉందనుకుంటున్నారు? మెడికల్ దాంట్లో చాలామంది కూడా ఏదైనా మందు కనిపెడితే ఇది మా హక్కుగా వాళ్ళు భావిస్తున్నారు. అందులో భాగంగానే బతిని సోదరులు వాళ్ళ హక్కుగా ఇది భావించి ఉండొచ్చు కదా. కానీ కెమికల్ ఏంటో చెప్పాలి కదా, దానికి నా అభ్యంతరం ఏంటి వాళ్ళకి? దానిలో వాడుతున్న కెమికల్ ఏంటి, దానివల్ల వస్తున్న ప్రయోజనం ఏంటి, ఎంతవరకు పర్సంటేజ్ తగ్గుతుంది, ఎంతవరకు తగ్గట్లేదు, అదంతా ఒక స్టడీ లాగా చేస్తే బాగుంటుంది కదా. తనకి ఇది డాక్టర్ నళిని చెప్తున్నారు. ఆస్తమా అనేది ఒక్క మందుతో తగ్గేది కాదు, ఒక్క రోజులో తగ్గేది కాదు. సైంటిఫిక్గా ఇప్పటి వరకు ఈ ఆస్తమా అనేది ఒక్క రోజులో తగ్గించే మందు కనిపెట్టలేదు. ఎవరైతే చేప మందును మాట్లాడుతున్నారో వాళ్ళకు నమ్మకంతో మాత్రమే చేస్తున్నారు. అందులో ఎటువంటి సైంటిఫిక్ లేదనేది వాళ్ళ అభిప్రాయం. అయితే ప్రజల్లో అవగాహన పెంచాలి, ప్రభుత్వం కూడా అవగాహన కల్పించాలి. కానీ ప్రభుత్వమే చేప మందుని పంపించేయడం అనేది సరైనది కాదనేది జన విజ్ఞాన వేదిక ప్రశ్నిస్తుంది. ప్రతి సంవత్సరం దీనిపైన అవగాహన పెంచేందుకు ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ప్రశాంత్ చంద్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తమ పూర్వీకుల నుంచి వస్తున్న చేప ప్రసాదాన్ని ఆపేది లేదు అంటున్నారు బత్తిన సోదరులు. చేప మందు వల్ల ఆస్తమా తగ్గకపోతే ఇన్ని వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తారా అని ప్రశ్నించారు. మందు తయారీ విధానం ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు అని, మందు వేసుకోవాలి అని ఎవరినీ బలవంతం చేయడం లేదు అని అంటున్న బత్తిని సోదరుడు శివశంకర్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఆస్తమాకు చేప మందు అసలు మందే కాదని తెరపైకి తీసుకొచ్చింది జన విజ్ఞాన వేదిక. ఈ అంశంపైన విస్తృత ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అసలు మందు కాని మందుకు ఎందుకు ఇంత ఏర్పాట్లు అంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి బత్తిని సోదరులు ఉన్నారు. సార్ చెప్పండి, జన విజ్ఞాన వేదిక తెరపైకి తీసుకొస్తున్న అంశాలు మీకు తెలిసే ఉంటాయి. ప్రతిసారి కూడా ఇది ఒక చర్చకు దారితీస్తూ ఉంది. అసలు ఈ చేప మందులో మందు లేదు, సైంటిఫిక్ లేదు, ఒక నమ్మకంతో జరుగుతుంది. ఒక్క రోజులు మందు వేసుకున్నంత మాత్రాన అసలు ఆస్తమా తగ్గదనేది వాళ్ళ వాదన. ఏం చెప్తారు సార్? ఇది మేము 1845 నుంచి మేము ప్రసాదం ఇస్తున్నామండి. ఎవరు ఎన్ని చేసినా కానీ మేము మాత్రం దీన్ని ఆపేది లేదు. మేము ఇంకోటి ఇది ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది మేము చెయ్యము, ఎవరితో ఒక్క రూపాయి కూడా మేము ఆశించామండి. ఇది మాది 6th జనరేషన్ సార్. మాకు గవర్నమెంట్ దిక్కు నుంచి కూడా ప్రతిసారి మంచి సహకారం దొరుకుతుందండి దీనికి. మళ్ళీ వచ్చే వాళ్ళు అయితే వాళ్ళు వస్తారు. ఇప్పుడు తక్కువైన వాళ్ళు ఇంకా వాళ్ళు పోయి వాళ్ళ ఏరియాలో ఒక 10 మందికి అట్లా ఇంకా స్ప్రెడ్ అవుతుంది తప్ప ఇంకా ఏం దానివల్ల ఇంకా అదర్ అయితే ఇంకేం అది లేదండి. మేము ఇంకా
పబ్లిసిటీకి ఇట్లా మేము ఏడా బ్యానర్లు కానీ ఇంకా టీవీలలో యాడ్స్ కానీ అట్లాంటివి మేము ఎప్పుడు ఇవ్వలేదు, ఇయ్యం కూడా అండి. మీది నిజమైన మందు సైంటిఫిక్ ప్రకారం నిజంగానే ఆస్తమా తగ్గితే ఎందుకు ఆ మందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కానీ ఇతర అంశాలు బయటికి ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు సీక్రెట్గా ఉంచుతున్నారనే ఒక వాదన వాళ్ళు జన విజ్ఞాన వేదిక తెరపైకి తీసుకొస్తుంది? ఇక వాళ్ళు చెప్తూనే ఉంటారు. మా ఫ్యామిలీ ఓన్లీ మా కొడుకులు కోడన్లు తప్ప మా ఆడపిల్లలకు కూడా ఇది మేము అసలు చేయమండి. మేము ప్రసాదం చేసేటప్పుడు కూడా మేము మా ఆడపిల్లలను కూడా లోపలికి మేము అలౌట్ చేయము. ఓన్లీ కోడన్లు కొడుకులు కోడన్లు ఉంటారండి, మా పిల్లలు అంతే. అంటే ఇది మెటీరియల్ అంతా కూడా ఎక్కడ చేయాలి అంటే ప్రకృతి నుంచి తీసుకొస్తారా లేకుంటే ఎట్లా దీని అంతా కూడా ఎట్లా జరుగుతుంది? అది కొద్దిగా సీక్రెట్ ఉంటుందండి. మేము ఇక్కడ నుంచి మేము అక్కడ నుంచి హిమాలయ అక్కడ నుంచి తీసుకొస్తామండి. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ నిజంగానే ఆస్తమా తగ్గితే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. కేవలం ఇండియా వాళ్ళకే కాదు, వాళ్ళకు కూడా మీరు బహిరంగంగా దీని యొక్క మూలికలు అవి చెప్పి వాళ్ళకు కూడా సేవలు అందించవచ్చు కదా అని వాళ్ళ వాదన. ఇది ఎట్టి పరిస్థితికి వెళ్ళి బయట మాత్రం ఎవరికి చెప్పే అది లేదండి. మా బిడ్డలకు కూడా మేము చెప్పమండి. మేము కొడుకులు కోడన్లు తప్ప మా బిడ్డలకు కూడా చెప్పము. ఎవరేమో చేసుకున్నా కానీ వచ్చేటోళ్ళు ఇప్పుడు వాళ్ళకి తక్కువైతే పబ్లిక్కి తక్కువైతేనే కదా ఇంకా వేరే వాళ్ళకి ఇంకా 10 మందికి వాళ్ళు దిక్కు నుంచి కూడా వాళ్ళు సహకారంతో వాళ్ళు వచ్చేస్తారండి. వ్యాధిగ్రస్తుల నమ్మకాన్ని బత్తిని ఫ్యామిలీ అవసరంగా వాడుకుంటుంది, ప్రమోషన్కి వాడుకుంటుంది అనే విమర్శ చేస్తున్నారు. ఇక వాళ్ళు ఏమన్నా చేసుకోండి, మేమైతే దాని యొక్క విషయం కూడా మేము పట్టించుకోమండి. మేము చేసుకునేది మేము చేస్తాము. గవర్నమెంట్ తరఫు నుంచి కానీ తెలంగాణ కాంగ్రెస్ కానీ ఇప్పుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ వాళ్ళందరూ సహకారం చాలా బాగున్నదండి. గత సంవత్సరం ఎన్ని చేప పిల్లలు పంపిణీ చేశారు, మందు రూపంలో ఇచ్చారు, ఈసారి ఎంత ఇవ్వబోతున్నారు? లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ చేస్తున్నారండి. ఎక్స్పెక్టేషన్స్ కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయండి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ముగుస్తుంది ఇదంతా? 8వ తారీఖు రోజు రాత్రి 9 గంటల నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తామండి. 9వ తారీఖు రోజు నైట్ వరకు జరుగుతుంది. దాని తర్వాత దూద్ బోలి ఇంట్లో లేట్గా వచ్చే వాళ్ళకి నెక్స్ట్ 10th రోజు మళ్ళీ కవాడిగూడ దగ్గర ఇస్తామండి. ఎవరు వాదనలు వారుకుంటాయి, కానీ మా మెడిసిన్లో సైంటిఫిక్ ఉంది కాబట్టే ఇంకా జనాలు నమ్ముతున్నారు, జనాలు వేసుకుంటున్నారు, వాళ్ళు తగ్గుతుంది కాబట్టి ఇంత వేల మంది వస్తున్నారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా తాము భయపడేది లేదు, తమ ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా చేప మందు ప్రస్తుతం ఎక్కువ మందికి పంపిణీ చేస్తాం, దాని దగ్గర ఏర్పాట్లు కూడా చేస్తున్నామంటూ కూడా బత్తిని సోదరుల కుటుంబం చెప్తా ఉంది. కెమెరా పర్సన్ చంతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.